నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇది కేవలం సూక్తి మాత్రమే కాదు. ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వారే చాలా అదృష్టవంతులు, సుసంపన్నులు, సంతోషవంతులు కూడా. మరి ఈ నినాదాన్ని నిజం చేయటానికి మన భారత ప్రభుత్వం కూడా నడుం బిగించింది. దీనికోసం లక్షలాది మంది ఆరోగ్య కార్యకర్తల్ని, ఆరోగ్య అధికారుల్ని పురుకొల్పటమే కాకుండా మన కోసం కోట్లాది రూపాయలని వెచ్చించి ఈ రోజున టీబీ అనేటువంటి ఒక మహమ్మారిని, అంటే మీ అందరికీ తెలిసిందే క్షయవ్యాధి ఎంత భయంకరమైందో. ఒకప్పుడు ఊళ్ళకు ఊళ్ళు తుడిచిపెట్టుకుపోయాయి, అంటే మరణాలతో మరణ మృదంగం మోగుతుండేది. అలాంటి ఈ భయంకరమైన వ్యాధిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం మనకి టీబీ ముక్త్ అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని మనకి ప్రకటించింది. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ నుంచి మన రాష్ట్ర టీబీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ తాళ్ళూరి రమేష్ గారు ఎంతో ఈ కార్యక్రమానికి పనిచేసి తన సేవలు అందించి ఎన్నో విజయాలను సాధించి ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎన్నెన్నో అవార్డులను అందుకున్నారు. మరి ఈ క్షయవ్యాధి గురించి మనకి ఆ వివరాలు ఈ ముక్త్ భారత్ అభియాన్ అనేటువంటి కార్యక్రమంలో టీబీకి సంబంధించి మరి ఎలా నడుస్తున్నది, ఎంతవరకు విజయం సాధించామనేటువంటి విషయాల్ని మనం డాక్టర్ రమేష్ గారితో తాళ్ళూరి మనం తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. సార్ చెప్పండి, ఈ టీబీ ముక్త్ భారత్ అభియాన్ అనేటువంటిది ఏంటి? ఈ కార్యక్రమాన్ని మీరు ఎలా తీసుకోవటం జరిగింది? ఇది ప్రస్తుతం ఎలా నడుస్తుంది? ఈ టీబీ ముక్త్ భారత్ అభియాన్ అనే కార్యక్రమం మనం టీబీని మామూలుగా లక్షణాలు ఉన్న వాళ్ళకి మాత్రమే కాకుండా లక్షణాలు లేకపోయినప్పటికీ కూడా టీబీకి గురి కాగలిగే కొన్ని రకాల సమూహాలు, ముఖ్యంగా 60 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళకి, అలాగే మధుమేహ రోగులకు, అలాగే బాడీ మాస్ ఇండెక్స్ 18 కన్నా తక్కువ ఉన్న వారికి, సెల్ఫ్ రిపీటెడ్ అంటే స్మోకర్స్కి, అలాగే ఆల్కహాల్ ఉన్న వాళ్ళకి, అలవాటు ఉన్న వాళ్ళకి, అంతేకాకుండా గతంలో టీబీ బారిన పడిన వాళ్ళకి, టీబీ పేషెంట్స్ యొక్క ఇంట్లోని వారికి, వీరందరికీ టీబీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వీరందరినీ కూడా మనము స్క్రీనింగ్ చేయటం ద్వారా ఈ కార్యక్రమంలో వాళ్ళను ప్రాథమిక దశలోనే టీబీ గుర్తించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలి. స్క్రీనింగ్ అనే ప్రక్రియ అంటే కొన్ని వ్యాధుల్ని నిర్ధారించడానికి కొన్ని రకాల పరీక్షలు ఉంటాయి. అంటే రక్త పరీక్షని, లేకపోతే స్కానింగ్లని, మీరు వేటిని ప్రామాణికంగా తీసుకొని ఆ టీబీని నిర్ధారించడం జరుగుతుంది? టీబీ నిర్ధారించడానికి మనకి ముఖ్యంగా లక్షణాలు ఉన్నట్లయితే కళ్ళె పరీక్ష చేస్తాం. ఆ కళ్ళె పరీక్షలో కూడా మనకి అడ్వాన్స్డ్ కొత్త రకం టెక్నిక్స్ తోటి జీనోమిక్ టెస్ట్, నాట్ టెస్ట్ అంటారు. ఆ నాట్ టెస్ట్ అనేది మనం ఈ కార్యక్రమంలో ముందస్తుగా చేయటం, అలాగే మైక్రోస్కోపీ టెస్ట్ చేయటం, అంతేకాకుండా ఎక్స్రేలు కూడా తీయటం ద్వారా మనం ఈ టీబీ వ్యాధిని కనుక్కొనవచ్చు. డాక్టర్ గారు, మరి ఈ టీబీ వ్యాధిని కనుక్కున్న తర్వాత వారు వైద్య సహాయం పొందటానికి కేవలం మనకి ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ప్రభుత్వ వైద్యశాలలే ఉన్నాయా, లేకపోతే ఇంకా ఏదైనా ఇతర సంస్థలు మనకి ఈ టీబీ నిరోధానికి కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ అనుసంధానంగా పనిచేస్తున్నాయా? టీబీకి మనం ప్రభుత్వ రంగంలో పూర్తిగా ఉచితంగా మందులు, అలాగే పరీక్షలు అవన్నీ కూడా చేస్తున్నారు. అంతేకాకుండా ఈవెన్ ప్రైవేట్ రంగంలో కూడా ప్రాక్టీస్ చేసే డాక్టర్స్ కూడా టీబీ కేసు వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా సమాచారం గవర్నమెంట్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమాచారం ఇచ్చిన తర్వాత వారికి కూడా ఉచితంగా మందులు, ఈవెన్ ప్రైవేట్లో కూడా వైద్యం చేసుకునే వాళ్ళకి కూడా ఉచితంగా మందులు ఇచ్చే ఏర్పాటు. డాక్టర్ గారు, టీబీ అంటే ఈ క్షయవ్యాధి అనేది గతంలో ఒక అంటువ్యాధిగా దీన్ని భావించేవారు. అంటే ఒక వ్యక్తి నుంచి మరొక వ్యాధికి ఈ వ్యాధి సంక్రమించడం జరుగుతుండేది. అలా ఊళ్ళకు ఊళ్ళు ఇది సంక్రమిస్తుంటుంది అని చెప్పేసి అనుకునేటువంటి రోజులు అవి. ప్రస్తుతం దీని ఇంటెన్సిటీ, దీని తీవ్రత, మరి ఇది అంటువ్యాధిలాగా ఒకరి నుంచి మరొకరికి, అంటే కుటుంబంలో ఒక వ్యక్తికి సంక్రమిస్తే తన కుటుంబం అంటే
భార్య, భర్త, బిడ్డ, తల్లి, తండ్రి, సోదరులు, ఇట్లా ఒక కుటుంబానికి, అలాగే ఆ పక్క కుటుంబాలకి, ఆ ఊళ్ళకి ఊళ్ళు అంటుకునేటువంటి, అంటే సంక్రమించేటువంటి ప్రమాదం ఏమన్నా ఉందంటారా? ఇది ఇప్పటికీ కూడా అంటువ్యాధే. కాకపోతే గతంలో కన్నా ఇప్పుడు మనము మంచి మందులు అనేవి రావటం జరిగింది. ఒక టీబీ పేషెంట్ అనేవాళ్ళు మందులు మొదలుపెట్టిన తర్వాత ఒక 15 రోజుల్లోనే వాళ్ళు వేరే వాళ్ళకి ఈ వ్యాధిని అంటించే గుణం కోల్పోతారు. అంతేకాకుండా ఈ వ్యాధికి ఇప్పుడు 6 నెలలతోనే పూర్తి కాలం చికిత్స జరుగుతుంది. గతంలో అయితే దాదాపు సంవత్సరంన్నర అలా వాడవలసి వచ్చే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడున్న మంచి మందుల వల్ల మనం ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి సంక్రమించడం కూడా చాలా వరకు తగ్గింది. కానీ ఈ వ్యాధిలో ఉన్న విశేషం ఏమంటే, ఈ వ్యాధి అనేది, ఈ బ్యాక్టీరియా అనేది మనం బాడీలో ఉన్నప్పుడు అది ఎప్పటికైనా కూడా వాళ్ళ లైఫ్ టైంలో అది క్షయవ్యాధిగా మారచ్చు. దానికోసం అని చెప్పే ఈ ఇంటెన్సిఫైడ్ టీబీ క్యాంపెయిన్ చేపట్టడం జరిగింది. అంటే ఒక వ్యక్తి ఒక్కసారి టీబీ వ్యాధికి గురై మరి వైద్యశాలలో, అలాగా హాస్పిటల్లో తను చికిత్స పొందిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి, అంటే ఒక 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత అతనిలో ఇమ్యూనిటీ, అంటే వ్యాధి నిరోధక తగ్గిన తర్వాత మళ్ళీ అదే వ్యాధికి, టీబీకి గురయ్యేటువంటి ప్రమాదం ఉంటుందా? దాన్ని రిలాప్స్ అంటారండి. ఈ రిలాప్స్ అనేది గతంలో కొంచెం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మాత్రం ఈ రిలాప్స్ అనేది 100లో 1కి కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకనే మనము ఈ వల్నరబుల్ పాపులేషన్, ఎవరికైతే టీబీ వస్తుందని ఇప్పుడు మనం స్క్రీనింగ్ చేస్తున్నామో వాళ్ళలో గత 5 సంవత్సరాల నుంచి టీబీ వ్యాధికి గురైన వాళ్ళ గ్రూప్ను కూడా యాడ్ చేయడం జరిగింది. డాక్టర్ గారు, ఇలాంటి క్షయ వ్యాధులు, టీబీ వ్యాధులు అనేవి ఎక్కువగా పరిశ్రమలు ఎక్కువగా ఉండి, లేకపోతే ఊపిరితిత్తులకి సంబంధించి కారణమయ్యేటువంటి ప్రమాదాలకి దగ్గరగా ఉండేటువంటి వారికి ఈ వ్యాధి ఎక్కువగా సంక్రమిస్తుంది అనేటువంటి వారు. అంటే ఇప్పుడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ పొజిషన్, అంటే వాళ్ళ స్థితిమంతుల లేకపోతే పేదవారా అనేటువంటి సంబంధం లేకుండా ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉంటుందా? అంటే కేవలం మురికివాడల్లో, లేకపోతే ఏదైనా ఫ్యాక్టరీలకి, ప్రమాదకరమైనటువంటి వాయువుల్ని వదిలేటువంటి ఫ్యాక్టరీల సమీపాన పనిచేసేటువంటి వారికి కాకుండా, మరి నాగరిక ప్రపంచంలో అత్యాధునిక భవనాల్లో ఏసీ గదుల్లో ఉండేటువంటి వ్యక్తులకి కూడా, మీరు వనరబుల్ అన్నారు ఇందాక, వాటిల్లో కేటగిరీ కింద డయాబెటిక్, షుగర్ వ్యాధి వాళ్ళని, అలాగే 60 సంవత్సరాలు పైబడ్డ వారిని కూడా తీసుకొచ్చారు. మరి వీళ్ళు సురక్షిత ప్రాంతాల్లో ఉంటున్న వారికి కూడా ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉంటుందా? ప్రమాదం ఉందా ఏమన్నా? తప్పకుండానండి. ఇది టీబీ అనేది పేదరికంలో ఉండే వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, అలాగే పరిశ్రమలు, ఈ పొల్యూషన్ ఎక్కువగా ఉండే పరిశ్రమలో ఉండే వాళ్ళకి కొంత ఎక్కువ శాతం రిస్క్ ఉన్నప్పటికీ ఎవరికైనా ఈ టీబీ వ్యాధి రావచ్చు. ముఖ్యంగా మగవాళ్ళల్లో కొంత ఎక్కువగా ఈ టీబీ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ఏంటంటే, ఈ ఇంటెన్సిఫైడ్, అంటే విస్తృతమైన ఈ టీబీ స్క్రీనింగ్, టీబీ ముక్త భారత్ అభియాన్ అనేది మనము ప్రారంభించడానికి ముఖ్య కారణం ఏమిటంటే, డిసెంబర్ 7, 2023 నుంచి మార్చి 24 వరకు 100 రోజులు ఇంటెన్సిఫైడ్ క్యాంపెయిన్ అనేది భారతదేశంలో చేపట్టడం జరిగింది. ఇది 341 జిల్లాల్లో మొదలుపెట్టి 100 రోజుల పాటు ఆ కార్యక్రమం చేశారు. దానిలో వచ్చిన సత్ఫలితాలను తీసుకొని ఇప్పుడు భారతదేశం మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఈ విస్తృత స్థాయి టీబీ నివారణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. డాక్టర్ గారు, సుమారు మన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది టీబీ రోగులు ఉన్నారని మీ దగ్గర గణాంకాలు ఉన్నాయి? అలాగే దేశవ్యాప్తంగా అయితే దీని తీవ్రత ఎంత ఉంది? దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కూడా దాదాపు 23 లక్షల మంది ఈ టీబీ కేసులు మనకి సంవత్సరానికి రావటం జరుగుతుంది. అదే మన ఆంధ్రప్రదేశ్లో అయితే 84 నుంచి 85,000 వరకు టీబీ కేసులు రావటం జరుగుతుంది. అయితే ఈ 84,000 కేసుల్లో కూడా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే టీబీ లక్షణాలు, టీబీ అనేది దాదాపు ఒక 40 నుంచి 55,000 మధ్యలో మనకి టీబీ కేసులు రావటం జరుగుతుంది. డాక్టర్ గారు, టీబీ అంటే గతంలో కేవలం ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక వ్యాధిగా మనము భావించే వాళ్ళము. ఇది ఎంతవరకు నిజం? టీబీ అనేది
85% ఊపిరితిత్తులకే వస్తుంది. కానీ శరీరంలో ఏ భాగానికైనా దీని టీబీ అనేది రావచ్చు. కాబట్టి దాన్ని ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అని అంటారు. సో టీబీ శరీరంలో ప్రతి ఒక్క పార్టీకి కూడా రావచ్చు. అంటే ఇప్పుడు ఊపిరితిత్తులకి వచ్చేటువంటి టీబీ అయితే కనుక మనము కొన్ని సింటమ్స్, లక్షణాలు, దగ్గు విపరీతంగా, వారికి జ్వరము, ఇలాంటి లక్షణాలతో మనము ఎక్కువ కాలం కనుక దగ్గుతుంటే ప్రభుత్వ సూచనల ప్రకారము దాన్ని టీబీ పరీక్ష చేయించుకోవడం ద్వారా నిర్ధారించుకుంటారు. మరి శరీరంలోని ఇతర అవయవాలకి టీబీ సంక్రమించిందని ఒక వ్యక్తికి ఎలా తెలుస్తుంది, ఒక రోగికి ఎలా తెలుస్తుంది? అది శరీర ఇతర భాగాల టీబీ అనేది నిర్ధారించడం కొంత ఆలస్యం అవటం సహజం. ఎందుకనంటే దానిలో ఈ దగ్గు ఇలాంటి లక్షణాలు లేకపోగా ఆకలి మందగించడం ఈ లక్షణాలు కూడా తక్కువగా ఉంటాయి. కానీ శరీర ఇతర భాగాల టీబీ అనేది ఏ భాగం మనం అయితే ఎఫెక్ట్ అవుతుందో దానికి సంబంధించిన లక్షణాలు, అంటే కడుపులో కనుక టీబీ వచ్చినట్టయితే కడుపులో నొప్పి రిపీటెడ్గా రావటము, వాంతులు, విరేచనాలు ఇలాంటి లక్షణాలు, వాటితో పాటు బరువు తగ్గిపోవటము ఇలాంటివి ఉంటాయి. దానికి సంబంధించిన సిటీ స్కాన్ కానీ లేదంటే గ్యాస్ట్రిక్ ఆస్పిరేట్ చేయడం కానీ ఇలాంటి ఇతర పరీక్షల ద్వారా మనం దీన్ని నిర్ధారిస్తాం. అలాగే బోన్స్ కూడా వస్తే బోన్స్కి సంబంధించి దానికి ఎంఆర్ఐ స్కాను, సిటీ స్కాను, అలాగే ఎక్స్రే ద్వారా ఇలా నిర్ధారించవచ్చు. ముఖ్యంగా ఏంటంటే చిన్నపిల్లల్లో అయితే మనకి గ్రంథుల్లో లింఫ్ నోడ్స్ అంటాము, మెడ దగ్గర, చెవులు వెనుక ఒక వాపులాగా వచ్చి ఉంటే వాటికి అయితే మనం ఎఫ్ఎన్ఏసి పరీక్ష అంటే పెథాలజీ ఒక నీడిల్ ద్వారా పరీక్ష చేసి దాని ద్వారా మనం ఈ వ్యాధి నిర్ధారిస్తాం. ఇలా ఇతర భాగాలకు వచ్చే క్షయను వేరే రకమైన పరీక్షలన్నిటితోటి నిర్ధారించడానికి అవకాశం. డాక్టర్ గారు, మరి శరీరంలో ఏ భాగానికైనటువంటి విస్తరించే ప్రమాదం ఉన్నటువంటి ఈ టీబీ ఒక విధంగా గతంలో అయితే ప్రాణాంతకంగా ఉంది, ఇప్పుడైతే అద్భుతమైనటువంటి వైద్య పరిశోధనలు జరిగి అత్యాధునికమైనటువంటి మందులు రావటం కారణంగా టీబీని మనం నియంత్రించుకోగలుగుతున్నాం. మరి నివారణ పరంగా ప్రభుత్వం ఇంకా ఏమేం కార్యక్రమాలు చేపడుతుంది? ఇప్పుడు మనకి వచ్చిన వాళ్లకు వైద్యం చేయటం అనేది ఒకటి, అలా ప్రాథమిక దశలో గుర్తించి వాళ్ళకి పూర్తి కాలం చికిత్స అందించడం ద్వారా టీబీ ఒకరి నుంచి ఒకరికి రాకుండా అరికట్టడం అనేది ప్రధానమైనది. రెండవది ఏమిటంటే టీబీ ఇప్పుడు మనము ఈ విస్తృతమైన టీబీ నివారణ కార్యక్రమంలో 2 పార్ట్స్ ఉన్నాయి. ఆ రెండవది ఏంటంటే ఎవరికైతే ఈ వస్తుందనే వాళ్ళని స్క్రీనింగ్ చేస్తామో వారిలో ఏ లక్షణాలు లేకపోయినప్పటికీ వాళ్ళకి ఛాతీ ఎక్స్రే తీసి ఆ ఛాతీ ఎక్స్రేలో ఏ మార్పు లేకపోతే అలాంటి వాళ్లకు మనము టీబీ రాకుండా, టీబీ ప్రివెంటివ్ థెరపీ అంటారు, టీబీ రాకుండా కూడా దానికి 3 నెలల నుంచి 6 నెలల వరకు మందులు ఇచ్చి వాళ్ళకి టీబీ వాళ్ళల్లో ఇన్ఫెక్షన్ ఉంటే అది వ్యాధిగా మారకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటాం. అంతేకాకుండా దీంతోపాటు అడల్ట్ బీసీజీ వ్యాక్సిన్ గతంలో మనం లాస్ట్ ఇయర్లో వేయటం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో 27 లక్షల మందికి పెద్దవాళ్లకు ఈ బీసీజీ వ్యాక్సిన్ అనేది ఇవ్వటం జరిగింది. ఈ 2 కూడా టీబీ అనేది జబ్బు కింద మారకుండా ఉండేదానికోసం మనం ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో తీసుకునే చర్యలు. డాక్టర్ గారు, మరి ప్రివెంటివ్ యాక్షన్లో భాగంగా మీరు ఇన్ని లక్షల మందికి టీకాలు ఇవ్వటం కానీ స్క్రీన్ టెస్ట్ చేయటం కానీ చేస్తూ ఉన్నారు.